అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూ కూడా మనకు అధికారుల పనితీరుపై ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పలుమార్లు హెచ్చరించినా తీరు మారకపోవడంతో ఇకపై పనితీరు మెరుగుపడకపోతే వేటు తప్పదు అని కఠిన హెచ్చరికలు జారీ చేశారు. కాలనీవాసుల నుండి వరుస ఫిర్యాదులు రావడంతో అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద అంబర్పేట డివిజన్ పరిధిలో సుమారుగా 3 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఆయన ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరికి అందించే బాధ్యత తీసుకుంటారన్నారు. గత ప్రభుత్వం 10 ఏళ్ల పాటు వ్యవస్థను అస్తవ్యస్తం చేసిందని ఎమ్మెల్యే విమర్శించారు. ఒకప్పుడు కుంట్లూరు గ్రామ పంచాయతీ, పెద్దంబర్పేట గ్రామ పంచాయతీ ఈ రోజేమో గ్రేటర్ హైదరాబాద్ లో విలీనమైపోయి ఈ రోజు వచ్చినాం. గడిచిన 10 సంవత్సరాలు ఒక్క రోడ్డు వేయకపోగా, ఒక్క డ్రైనేజ్ కట్టకపోగా, ఒక్క కొత్త లైట్ వేయకపోగా సమస్యలు సృష్టించి ఈ రాష్ట్రంలో 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి పేదోని నెత్తిన పెట్టి కనీస వసతులు కల్పించలేదు. ఇప్పటికే నేను పెద్దంబర్పేట మున్సిపాలిటీ మొన్నటి వరకు ఈ రోజు వార్డులు అయినాయి. ఒకటి కుంట్లూరు వార్డు, ఒకటి పెద్దంబర్పేట వార్డు. ఈ వార్డులలో ఇప్పుడు చూస్తుంటే అస్తవ్యస్తంగా ఉంది. ఒక్క రోడ్డు సరిగ్గా లేదు, ఒక డ్రైన్ సరిగ్గా లేదు, ఒక లైట్ సరిగ్గా లేదు. అన్ని సమస్యలే. మంచినీళ్లు 10 రోజులకు ఒక రోజు వస్తున్నాయని చెప్తున్నారు. నిజంగా నాకు కూడా బాధ అనిపిస్తుంది ఇట్లా చూస్తుంటే. వీళ్లకు తప్పకుండా నేను ఒకప్పుడు ఎల్బీ నగర్ ఇట్లే ఉండేది. నేను మలక్పేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 10 లక్షల మంది ఓట్లకు 10 ఏళ్ళు ఎమ్మెల్యే ఉన్నా. ఇంతకంటే అధ్వానంగా ఉండేది. నేను 10 సంవత్సరాలలో అద్భుతం చేసి ఆ ఎల్బీ నగర్ ను బ్రహ్మాండంగా చేసినాం. ఈ రోజు ఇది అస్తవ్యస్తం ఉంది. అప్పులు లేకుంటే ఇప్పటికే నేను చాలా పనులు చేసేవాడిని. కానీ అప్పులు చేసి జీతాలు ఇచ్చే పరిస్థితి లేనప్పుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెప్పి ఇప్పటికే ఒక 100 కోట్లు పెద్దంబర్పేటకి ఇచ్చిన. ఈ 100 కోట్లకు కొంత వర్క్ అవుతుంది. ఇలాంటి కాలనీలు 100ల కాలనీలు ఉన్నాయి.